బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నవవధువు సినీ ఫక్కీలో కిడ్నాప్ అయింది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు వరంగల్కు చెందిన వరుడు కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వరుడుని చితకబాది వధువును కారులో ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో నిన్న అర్ధరాత్రి జరిగింది. దాదాపు 15 మంది ప్రేమ జంటలు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అడ్డుకుని దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెప్తున్నారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోనైతే పోలీస్ స్టేషన్ కు దగ్గరలో ఒక వధువు సినీ ఫక్కీలో కిడ్నాప్ అయిన సంఘటన మనం చూస్తున్నాము. ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వరుడుని బాగా కొట్టి వధువుని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ పట్టణంలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. అయితే వరంగల్ జిల్లాకు చెందిన హనుమకొండ మణికొండ గ్రామానికి చెందిన వధువు వరంగల్ కు చెందిన వరుడు కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే వారు వెళ్తున్న కారును అడ్డగించి వరుడిని చితకబాది ఎవరైతే అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుందో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టుగా మనకు అందుతున్న సమాచారం. కాకపోతే ఇప్పటికీ దానిపై పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే మేము పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అంటే ఇది ఎవరైతే యువతి కుటుంబ సభ్యులు ఈ ప్రేమ వివాహం విషయం తెలుసుకొని వారే అడ్డగించి వరుణ్ణి చితకబాది తీసుకెళ్లారా, లేకపోతే ఈ అమ్మాయిని ఇంకెవరన్నా వేరే వ్యక్తులు అడ్డగించి తీసుకెళ్లారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకైతే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. అంటే ఆ దిశగా అంటే కేసు నమోదైన వెంటనే దర్యాప్తు చేపడతామని చెప్పి స్థానిక పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.